మనం మానవుడుగా మనం ఎలా ఉన్నాం? 4 కాళ్ళు 10 చేతులతో లేవు కదా. ఏ రావణాసుడు ఉన్నాడు వాళ్ళు ఉన్నాడని చరిత్ర ఉన్నప్పటికీ అది కరెక్ట్ అయినా కాకపోయినా విమర్శ అనవసరం. మనం మానవులం. ద్విపాద అంటే 2 పాదాలతో తల మొండం కాళ్ళు చేతులతో ఉన్నాము. తల మొండం ఓ పద్ధతి, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు కూడా బతుకుతారు. తల పోయినాడు బతకడుగా, మొండం లేనాడు అసలు ఉండలేదు కదా, అలాగే హృదయం పోయినవాడు బతకడు కదా. కాబట్టి ప్రధాన అవయవాలు ఏంటి? తల, కాళ్ళు, తల, మొండం, ఊపిరితిత్తులు, కిడ్నీస్, బొడ్డు, ఈ మధ్య భాగం అంతా కూడా. అది ఉంటేనే మానవుడు అంటాం. సరే, మానవులుగా పుట్టిన వెంటనే ఏడిపోయాక మనకి దేనికి ఏడిపోయాడు? శిశువు చెప్పలేడు. తల్లి గ్రహించి తన స్తన్యంలో పాలిస్తుంది. క్రమంగా అలాగా పెరుగుతాడు. 2, 3, 4 ఏళ్ళు వచ్చేప్పటికి అమ్మ అంటాడు. ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞానంతో నడుస్తున్నారా? లేదు కదా. అంటే పుట్టడం శాస్త్రజ్ఞానం వచ్చి పుట్టరు కదా. అంటే పుట్టడం చావటం ఖచ్చితమే. మళ్ళీ జనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది నమ్మకం. దేవుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు నమ్మకం. కానీ ప్రకృతి ప్రత్యక్ష అనుభవమే అందరికీ. కన్ను ద్వారా, జ్ఞానేంద్రియ ద్వారా, కర్మేంద్రియ ద్వారా మనం చేసే ప్రతి పనులు కూడా ఆ ప్రకృతిలో ఉన్న పంచభూతాత్మకమైనటువంటి ఈ భూతాలతో, ఈ జీవరాశితో నిండి ఉంది. అంటే కళ్ళు తెచ్చినా కళ్ళు మూసినా పదార్థం ఉంది. ఇక్కడ పదార్థం అంటే ఏంటి? స్థూలంగా గెలాక్సీలు ఇవన్నీ కూడా అండపిండ బ్రహ్మాండంతో ఉన్నదంతా పదార్థమే. సూక్ష్మంగా ఉన్న కణము కూడా పదార్థమే. అంటే యంత్రాల ద్వారా, భూతద్దాల ద్వారా, సూక్ష్మదర్శకుల ద్వారా తనకు గోచరించిన సెల్ అంటే ఏంటి? ఒక న్యూక్లియస్ కేంద్రం, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇలాంటి కోట్లు వెళ్ళి అంతకన్నా చూపించావు. కాబట్టి యంత్రాల పనిముట్టుతో కానీ, భూతద్దాలతో కానీ, సూక్ష్మ దర్శనం కానీ కనబడకుండా అనుభూతిలో ఉన్న కణమే నేను అనే కణము. నేను ఉన్నాను, నేను శబ్ద కణం, ఉన్నానంటే భావకణం. అంటే శబ్దం భావం శబ్దం 2 తానే. అంటే పదార్థ లక్షణంతో తానే ఉన్నాడు అవిభాజ్యంగా.